ఇది ఎస్టీపీ కూటడి అంటే ఇది దీనికి దేనికి సంబంధించిన వీడియో అంటే మామూలుగా బాత్రూము లెట్రిన్ వాటర్ మొత్తము దీంట్లోకి వచ్చి స్టోర్ అవుతాయి. ఇక్కడ ఈ కోటకు సంబంధించిన 4 బిల్డింగ్లు, స్కూల్లో కానీ, హాస్టల్ కానీ, తర్వాత కిచెన్ బిల్డింగ్స్ కానీ, మొత్తము అన్ని బిల్డింగుల్లో ఉండే వేస్ట్ వాటర్ మొత్తం దీంట్లోకి వస్తుంది. ఇది దీంట్లో ఈ లోపల దగ్గర 20 ఫీట్లు ఉంది. లోపల 4 రూమ్లు ఉన్నాయి. ఆ వాటర్ వచ్చేసి మొత్తం ఇక్కడ స్టోర్ అవుతాయి. ఈ ఫస్ట్ రూమ్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ రూమ్లోంచి సెకండ్ రూమ్లో ఈ టర్బైన్లు ఉంటాయి. ఇవి ఉన్నాయి కదా, ఈ టర్బైన్లు అనేవి మిక్స్ చేస్తుంది. బాగా మిక్స్ చేస్తుంది. అలా మిక్స్ చేయడం వల్ల అది వచ్చిన వేస్ట్ అంతా మొత్తము బాగా మిక్స్ అవ్వడం వల్ల వాటరు ఆ వేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యడం వల్ల ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఒక 4 గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ వేస్ట్ అంతా కిందికి వెళ్ళిపోయేసి పైన వరకు వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటరు దాన్ని ఫిల్టర్ చేసి రీసైకిల్ చేసి ఈ 2 రూమ్లోంచి 3వ రూమ్లోకి, 3వ రూమ్లోంచి ఇవి ఉన్నాయి కదా ఫిల్టర్లు, ఈ 2 ఫిల్టర్లు ఈ క్లీన్ చేసి ఈ ట్యాంక్లోంచి దీంట్లోకి వచ్చి దీంట్లోంచి మళ్ళీ దీంట్లోకి ఫిల్టర్ అయ్యి దీంట్లోంచి ఈ ట్యాంక్లోకి పడతాయి. ఈ ట్యాంక్లోంచి మళ్ళీ మోటార్ ద్వారా బయటికి గడ్డకి వెళ్ళిపోతాయి. అది ఎక్కడి నుంచి వెళ్తాయో చూపిస్తాను మీకు. చాలా స్మెల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే అంత వేస్ట్ అంతా ఎక్కడికి వస్తుంది కాబట్టి. అంత రీసైకిల్. అది ఇక్కడ నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. చాలా స్మెల్ వస్తుంది. ఆ వేస్ట్ వాటర్ అంతా బయటికి రావడానికి మొత్తం పైప్ లైన్ల ద్వారా ఈ ఛాంబర్లు మ్యాన్హోళ్ళు మొత్తం ఇవన్నీ వచ్చేసి డైరెక్ట్గా దీంట్లోకి వచ్చి పడతాయి. దీంట్లోకి ఇక్కడ కూడా సపరేట్ పోలు తీసుకొని ఆ నుంచి కేబుల్ వస్తుంది. 3 ఫేజు మొత్తం 4 ఫేజ్ వస్తుంది. 3 ఫేజు ఒకటి న్యూట్రల్కి ఏమిస్తారు. మొత్తం ఇక్కడికి వచ్చేసి ఇంకా దీనికి కూడా సిగ్నల్ పాయింట్ ఇవ్వడం జరిగింది. కొత్త మనుషులు బయటకు రాకూడదు, కాకపోతే మనకు ఆపరేటింగ్ అంతా వచ్చు కాబట్టి లోపల రావచ్చు అన్నమాట. ఇక్కడ ఇది 3 ఫేజ్లే. ఫస్ట్ కరెంట్ సప్లై దీంట్లోకి వస్తుంది. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇది ప్యానల్ బోర్డు. ఈ ప్యానల్ బోర్డులోకి సప్లై వచ్చింది. ఇది ఉంది కదా ఫస్ట్ సెకండ్ అనేది ఈ రెండు ఐటమ్స్ ఈ టర్బైన్కి సంబంధించినవి. అంటే ఈ టర్బైన్ ఏం చేస్తాయి అంటే లోపల ఆ వాటరు వేస్ట్ బాగా మిక్సింగ్ చేస్తాయి. ఎన్ని గంటలు? 4 గంటలు మిక్స్ చేయాలి. 4 గంటలు మిక్స్ చేస్తే కానీ ఆ స్మెల్ అనేది బయటికి పోదు. 4 గంటలు చేసిన తర్వాత 4 గంటలు ఇంకా మోటార్లన్నీ ఈ 2 టర్బైన్లు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత వేస్ట్ అంతా కిందికి వెళ్ళిపోయి మంచి వాటర్ మొత్తం పైకి వస్తాయి. ఆ వచ్చిన వాటర్ని ఇక్కడ డీవాల్ ఉంది కదా, ఈ డీవాల్ ఓపెన్ చేస్తే ఈ 2 ట్యాంకులోంచి నీళ్లు 3వ ట్యాంకులోకి వస్తాయి. ఈ 3వ ట్యాంకులో దీంట్లో కూడా మోటార్లు ఉన్నాయి. దీంట్లో 2 మోటార్లు ఉన్నాయి. అంటే 2 వాడరు అట్ ఏ టైం, ఒకే మోటార్ వాడతారు. ఈ మోటార్ నుంచి ఈ ఫిల్టర్ లేకపోయి ఈ ఫిల్టర్ నుంచి ఆ ఫిల్టర్కి పోయి ఆ ఫిల్టర్ నుంచి మళ్ళీ 4వ ట్యాంకులకి పోతాయి. ఈ 4 ట్యాంకుల వాటరు అక్కడ మోటార్ ఉంటుంది, అక్కడి నుంచి డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాయి. లేదు ఇక్కడ 2 ట్యాంకులు
స్లడ్జ్ అంటే వేస్ట్ని స్లడ్జ్ అంటారు. ఈ స్లడ్జ్ని బయటకు పంపించడానికి దీనికి సంబంధించిన సపరేట్ మోటార్ ఇక్కడ ఉంది, ఈ లోపల ఉంది. దాన్ని డైరెక్ట్గా మోటార్ వేస్తే వారానికి ఒకసారి డైరెక్ట్గా ఈ తొట్టు ఉంది కదా, ఈ తొట్టులో ఈ పైప్ లైన్ ద్వారా వచ్చేసి ఈ తొట్టులో పడతాయి. మామూలుగా అయితే ఇంతకుముందు శాండ్ 20 mm 40 mm వేయడం జరిగింది. దీంట్లో వేయడం వల్ల ఏంటంటే ఇది డైరెక్ట్గా దీంట్లో పడేసి అది నీరు మాత్రం ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతాయి బయటికి. ఆ బయటకున్న వేస్ట్ అదే స్లడ్జ్ మనం మామూలుగా చెట్లకి వాటికి ఉపయోగిస్తారు, మామూలుగా ఎరువుగా. మామూలుగా అయితే బయట సైడ్ కొనుక్కోబోతారు దీన్ని. ఇదంతా పైప్ లైన్. ఈ పైప్ లైన్లోనే ఈ ఫస్ట్ ట్యాంకు సెకండ్ ట్యాంకు రెండు, ఇప్పుడు మన మోటార్ ఆన్ చేస్తే ఫస్ట్ ట్యాంకు సెకండ్ ట్యాంకు రెండు మిక్స్ అవుతాయి అనమాట. రెండు ట్యాంకుల్లో ఈ టర్బైన్ల ద్వారా మిక్సింగ్ అవుతుంది. చూపిస్తుంది చూడండి. ఇది ఓన్లీ ఆ ట్యాంకులోంచి ఈ ట్యాంకులోకి నీరు రావడానికి వరకే. ఇదేంటంటే టర్బైన్ అంటే ఈ మిక్స్ చేయడానికి. ఇదేంటంటే ఓన్లీ ఫస్ట్ ట్యాంకులోంచి రెండు ట్యాంక్ నీళ్ళు రావడం వరకే. అది ఆన్ చేస్తే చూడండి. ఇక్కడ వాటర్ అనేది మిక్సింగ్ అవుతాయి అన్నమాట. చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ. స్మెల్ ఇది. ఇంకా 4 గంటలు చేసిన తర్వాత మోటార్లను ఆపేసి ఒక 4 గంటలు ఫ్రీగా వదిలేస్తే ఆ స్లడ్జ్ అంతా కిందికి వెళ్ళిపోద్ది. పైన వరకు వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఈ డీవాల్ ఓపెన్ చేసి నేను చెప్పడానికి మీకు అర్థం కావడానికి ఇది ఈ మోటార్ ఆన్లో ఉంటే ఉండదు కాబట్టి ఆపేస్తాను. ఇట్లా చేసిన తర్వాత ఒక 4 గంటల తర్వాత 4 గంటలు చేయాలా. 4 గంటల తర్వాత 4 గంటలు మళ్ళీ 4 గంటలు గ్యాప్ ఇస్తే వాటర్ మొత్తం బయటకు వస్తాయి. తర్వాత ఇది డీవాల్ ఇది ఓపెన్ చేస్తే ఈ రెండు ట్యాంకులు ఉండే నీళ్ళు దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కూడా 2 మోటార్లు ఉన్నాయి. దీంట్లో నుంచి ఫిల్టర్, ఫస్ట్ ఫిల్టర్, సెకండ్ ఫిల్టర్, తర్వాత లాస్ట్ ట్యాంకు. ఈ ఫస్ట్ ఫిల్టర్ నుంచి రెండో ఫిల్టర్ లేక రెండో ఫిల్టర్ నుంచి 4 ట్యాంకులకి వెళ్ళిపోతాయి వాటర్. ఇక్కడి నుంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత 4 గంటల తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ప్లాంట్ ఆపేస్తామనంగా ఈ దీంట్లో ఉన్నాయి చూడండి 1 to 2 ఫిల్టర్, తర్వాత 3 to 4 బ్యాక్ వాష్, తర్వాత 1 to 5 రిన్స్. ఫిల్టర్ అంటే ఏంటంటే ఈ ట్యాంకులో ఉండే మూడో ట్యాంకులో నుంచి 4వ ట్యాంకులకి పోవడానికి ఫ్రీగా పోవడానికి దాంట్లో ఇప్పుడు మామూలుగా మనం వాటర్ ప్లాంట్ ఎట్టయితే ఫిల్టర్ చేస్తుందో ఇది కూడా సేమ్ అట్నే అనమాట. దీంట్లో ఇసుక, రాళ్ళు, తర్వాత ఇంకా తర్వాత 2-3 ఐటమ్స్ మెటీరియల్ ఉంటాయి. బ్లాక్ బొగ్గు, తర్వాత ఇంకా ఏదో ఉంటాయి ఐటమ్స్, 4-5 ఐటమ్స్ ఉంటాయి. ఫిల్టర్ చేస్తే ప్యూరిఫై అయ్యి 4 ట్యాంకులకి వెళ్ళిపోతాయి. ఈ బ్యాక్ వాష్ ఏంటంటే 3 to 4. దీనికి సంబంధించి మళ్ళీ వాల్ సపరేట్ ఉంటాయి. ఈ వాళ్ళు ఫిల్టర్ చేసేటప్పుడు 1-2 ఆన్లో ఉండాలా. బ్యాక్ వాష్ అంటే ఈ ఫిల్టర్ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్లో ప్లాంట్ ఆపేస్తామనగా బ్యాక్ వాష్ రిన్స్ చేయాలా. బ్యాక్ వాష్ ఏంటంటే ఈ ఫిల్టర్ అయ్యే ప్రాసెస్లో దాంట్లో కొన్ని వేస్టేజ్ అంతా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ వాష్ అనేది కొడితే దాంట్లో ఉండే వేస్టేజ్ అనేది మళ్ళీ ఈ 3 ట్యాంకులో నుంచి 4వ ట్యాంకు, 3 ట్యాంకులో నుంచి 2వ ట్యాంకు మళ్ళీ సపరేట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఉంది కదా,
ఈ ట్యాంకులో నుంచి ఈ పైప్ లైన్ ద్వారా మళ్ళీ 2 ట్యాంకులోకి వెళ్ళిపోతాయి. తర్వాత రిన్స్ అంటే ఈ లోపల ఉండే మెటీరియల్స్ అన్నీ ఈ ఫిల్టరు బ్యాక్ వాష్ చేసేటప్పుడు అన్నీ ట్యాంకులో మొత్తం కిందికి పైకి వెళ్ళిపోయింటాయి అన్నమాట. కిందికి పైకి వెళ్ళిపోవడం వల్ల ఈ రిన్స్ చేస్తే ఏముందంటే ఈ అన్ని ఐటమ్స్ అనేది ఒక లెవెల్లో కూర్చుంటాయి అన్నమాట. ఇది 2 నిమిషాలు చేయాలా, బ్యాక్ వాష్ 5 నిమిషాలు చేయాలా. తర్వాత మనకు సప్లైయర్ ఎవరంటే గ్లోబల్ ఎన్విటెక్ రాఘవేంద్ర అన్న, ఆయన బెంగళూరులో ఉంటాడు ఇతను. తర్వాత ఫస్ట్ ఇది బ్యాక్ వాష్ రిన్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిల్టర్, తర్వాత సెకండ్ ఫిల్టర్ కూడా బ్యాక్ వాష్ రిన్స్ చేయాలా. సేమ్ ఆ ట్యాంక్ ఎట్ట చేసాము ఈ ఫిల్టర్ ట్యాంక్ కూడా సేమ్ అట్నే చేయాలా. అట్నే చేసి 1-2 ఆన్లో ఉండాలి అనమాట. ఎప్పుడు కూడా 1-2 ఫిల్టర్ 1-2 ఆన్లో ఉంది. తర్వాత 1-2 ఈ 2 ఆన్లో ఉండాలా. ఆన్లో ఉంటేనే నీకు 3వ ట్యాంకులోంచి 4వ ట్యాంక్ వాటర్ పోతాయి. లేదంటే నీళ్ళు రావట్లేదంటే ఏదో ప్రాబ్లం, మనం తిప్పే వాళ్ళల్లో ఈ వాళ్ళల్లో ఏదో ప్రాబ్లం చేసామని అర్థం. అట్టని కనుక్కోవచ్చు. లేదంటే ఇది ఉంది కదా హ్యామ్స్, ఈ యామ్స్ చూపించేది వాటర్ నీళ్ళు పోయేది లేనిది ఈ యామ్స్లో అయినా తెలుసుకోవచ్చు మనం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలా, లేదంటే మోటార్స్ చెడిపోతాయి. ఈ టర్బైన్లు దీంట్లో 2 మోటార్లు ఉంటాయి. ఈ బయట పక్క ఇది ఫస్ట్ ట్యాంక్, దీంట్లో ఒక 2 మోటార్లు ఉంటాయి. ఈ పైప్ లైను ఈ ఫస్ట్ ట్యాంకు సెకండ్ ట్యాంకు, అంటే ఫస్ట్ ట్యాంకులో నుంచి 2 ట్యాంకులకి నీళ్ళు పోవడానికి ఈ పైప్ లైన్ ఇది వాడతారనమాట. దీంట్లోనే మిక్సింగ్ అవుతాయి. లోపల మళ్ళీ మోటార్లు ఉంటాయి. మోటార్లు టర్బైన్లు ఇది ఉంది 1 2 3 4 తిప్పేట్టు ఉంటాయి కదా. దీంట్లో ఒక 4, దాంట్లో ఒక 7-8 ఉంటాయి. తర్వాత దీని చుట్టూ ఫ్లయింగ్ యాగట్ వేసినాము. ఎస్టీపీ కూటడి ఇది డ్రైన్. ఎందుకు ఆగినాయి అంటే వర్షం పడింది కాబట్టి అక్కడ వాటర్ ఆగినాయి. అందువల్ల సరే ఈ వీడియో కొంతమందికి ఈ మన వేస్ట్ వాటర్ అనేది ఎట్లా ప్రాసెస్ చేయాలా అనేది అర్థమయ్యేటట్టు దానికి సంబంధించిన వీడియో ఇది.